Hello guys. Today I'm explaining ChatGPT tutorial. ఇది చాలా మందికి తెలిసుండొచ్చు. ChatGPT ఇవాళ చాలా ఫేమస్. బట్ అయినా కూడా ఇంకా చాలా మందికి ChatGPT తెలియదు. సో టుడే క్లాస్ అబౌట్ కంప్లీట్ ChatGPT tutorial. So ChatGPT is launched in 2022 నవంబర్. యాక్చువల్లీ ChatGPTని 2015లోనే ఫౌండ్ చేశారు అంతా. కరెంట్ CEO సామ్ ఆల్ట్మన్, స్పేస్ ఎక్స్ అండ్ వెల్ నోన్ ట్విట్టర్ CEO ఎలాన్ మస్క్ కూడా co-founders and other crucial members. But after 7 years, in 2022, it was launched and officially by OpenAI product. సో ఒకసారి చాట్‌జీపీటీ మీరు సెర్చ్ చేసి తెలిసిపోతుంది మొత్తం. ఇక్కడ చాట్‌జీపీటీ. సో దిస్ ఈస్ చాట్‌జీపీటీ. ఇప్పట్లో అందరికున్న భయం ఒకటి ఏఐతో జాబ్స్ పోతాయి. ఏఐతో జాబ్స్ రావు. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. బట్ చాట్‌జీపీటీ వన్ ఆఫ్ ద మెయిన్ ఏఐ టూల్. ఆఫ్టర్ చాట్‌జీపీటీ, జెమినై, పర్‌ప్లెక్సిటీ, గ్రోక్, డీప్‌సీక్, క్లౌడ్ ఎన్నో వచ్చినప్పటికీ బట్ చాట్‌జీపీటీ వాస్ ద ప్రైమరీ చెప్పొచ్చు. ఈవెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ చాట్‌జీపీటీ ఫ్రమ్ ద 22 ఆన్వర్డ్స్. ఈవెన్ అప్పుడు నాకంత తెలియకపోయినా గాని స్పెసిఫిక్‌గా బట్ ట్రూ‌గా ఐడియా ఉంది. ఆల్మోస్ట్ యూజింగ్ ఫ్రమ్ ద 2022 ఆర్ 23 వెరీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్. చాట్‌జీపీటీ ఇస్ వెరీ పవర్‌ఫుల్ టూల్. ఈ ఎన్ నంబర్స్ యూజ్ అవుతుంది. స్టూడెంట్స్‌కి అవ్వచ్చు, జాబ్ చేసే వాళ్ళకి అవ్వచ్చు. ఇంకా దేన్నో ఒక రిసర్చ్ ఏదైనా, ఒక బ్లాగర్ ఏదైనా, ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్. మన మెయిన్ కాన్సెప్ట్ అంతా డిజిటల్ మార్కెటింగ్. సో, మనకు యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్‌లో ఎలా ఉపయోగపడుతుంది మెయిన్ కాన్సెప్ట్ మనకు. ఐ డ్రా ఇమేజ్ చాట్‌జీపీటీ బేసిస్. ఈ ఇమేజ్ కూడా నేను చాట్‌జీపీటీ‌చే జనరేట్ చేసింది. ఈవెన్ ఇక్కడ చూడండి మీకు తెలిసిపోతుంది. 2015లోనే దీన్ని డెవలప్ చేశారు. కీ ఫౌండర్స్ సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్‌మ్యాన్, ఆహ్, సుట్స్కేర్, ఎలాన్ మస్క్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. బట్ అఫీషియల్‌గా దీంట్లో నవంబర్ 30 లాంచ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా. ఐ రిమెంబర్ నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తున్నా గానీ, బట్ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఆర్ 23 జనవరి నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు తెలిసిపోతుంది హౌ డస్ చాట్‌జీపీటీ వర్క్ అనేది. మనం ఏందో ఒక క్వెషన్ అడుగుతాం. అంటే క్వెషన్ ఇన్ ద సెన్స్ ప్రాంప్ట్ లైక్ మనం ఏదైతే అడుగుతామో అదే ఒక ప్రాంప్ట్. ఇక్కడ టోకెన్స్ ఉంటాయి. టోకెన్స్ ఆర్ నథింగ్ బట్ ఓకే వర్డ్. ఇప్పుడు ఏదైనా ఒక నేమ్ అవ్వచ్చు. అంటే ఇదొక 4 వర్డ్. ఇదొక వర్డ్. ఇట్లా చాట్‌జీపీటీ లిమిటేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్రీ వెర్షన్. యాక్చువల్లీ మీరు చార్జబుల్ పెయిడ్ తీసుకుంటే అవసరం లేదంతో టోకెన్ అన్‌లిమిటెడ్ వస్తాయి. బట్ ఫ్రీ వెర్షన్‌లో లిమిటెడ్ ఉంటాయి. బట్ కంపేర్ టు ద ఐ ట్రైడ్ రీసెంట్‌లీ ఫ్రమ్ ద కపుల్ ఆఫ్ వీక్స్ ఆన్వర్డ్స్ గ్రోక్. గ్రోక్ వెరీ లిమిటెడ్ టోకెన్స్. ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ అది వాట్ ఎక్సీడ్ అయిపోతుంది ఆర్ న్యూ చాట్‌కి కూడా ఈవెన్ న్యూ చాట్ ట్రై అయినప్పుడు కూడా అది లిమిటెడ్ అయిపోయింది. అది పెయిడ్‌కే వెళ్ళమంటుంది. బట్ కంపేర్స్ టు అదర్ ఆల్ టూల్స్ చాట్‌జీపీటీ ఇస్ వెరీ బెటర్. ఎక్కువ వరకు కొంచెం వర్క్ అవుతుంది. అన్ని ఏఐ మోడల్స్ ఉంటాయి. ఇంకా ఆన్సర్ ఇస్తుంది అంతో మనకు బెటర్‌గా అంతో. మీకు తెలుసు వాట్ ఆర్ టోకెన్స్. టోకెన్స్ అంటేనే ఒక స్మాల్ పీసెస్ లైక్ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే క్లారిటీగా తెలిసిపోతుంది. ఎక్కువ టోకెన్స్ ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తక్కువ టోకెన్స్ ఉంటే తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, మీరు టోకెన్స్ పైన అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే మీకు ఎప్పుడైతే అంత ఎక్కువ హ్యూజ్ నీడ్ ఉంటుందో అప్పుడు మీరు పెయిడ్ ఇస్ ద బెటర్. హ్మ్. ఓహ్! షిట్. పెయిడ్ ఏమవుతుందంటే మీకు ఎక్కువ టోకెన్స్ ఉంటాయి. అంటే టోకెన్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రీ వెర్షన్‌లో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఒక సర్టెన్ లైక్ 4000 వర్డ్స్, 5000 వర్డ్స్ లైక్ దట్. పెయిడ్ అయితే అన్‌లిమిటెడ్ తెలిసిందే అంతా ఇంకా. బట్ మెజారిటీ మీకు మోస్ట్ ప్రాబబ్లీ అంత టోకెన్స్ రాకపోవచ్చు. బట్ మీరు ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేసినప్పుడు బట్ ఒకవేళ ఎక్కువ యూజ్ చేయనప్పటికీ కూడా న్యూ చాట్ ఓపెన్ అవుతుంది. సో, యాస్ ఎ ఫ్రీ వెర్షన్‌లో మీకు సరిపోతుంది చాట్‌జీపీటీ ఇచ్చే లిమిట్ అంతా.
ఇక్కడ వై పెయిడ్ వర్షన్, ప్రీ వర్షన్ అంటే బేసిక్ ఫీచర్స్ ఉంటాయి, లిమిటెడ్ యూసేజ్ ఉంటుంది, స్టాండర్డ్ మోడల్స్. అండ్ ఇప్పుడు చార్ట్ జీపీటీ లైక్ GPT-2, GPT-3, GPT-4 అంటే ఎన్నో మోడల్స్ ఉంటాయి. యాజ్ ఎ బిగినర్స్‌గా ఫ్రీ వర్షన్ ఇస్ ఎనఫ్. అంటే ఒక ఎంప్లాయర్ ఆర్ ఒక ఏజెన్సీ ఫౌండర్ మనకి ఎక్స్‌ట్రీమ్ వర్క్ ఉన్నప్పుడే మీకు పెయిడ్ వర్షన్ నీడ్ అవుతుంది. లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం వాళ్ళకైతే ఫ్రీ వర్షన్ ఇస్ ఎనఫ్. అండ్ దీని తర్వాత చూద్దాం వాట్ కెన్ వెన్ వీ డూ విత్ చాట్ జీపీటీ. దిస్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ ఫర్ ఎనీవన్ లైక్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ మనకు కంటెంట్ క్రియేషన్. యాక్చువల్లీ ఒక చాట్ జీపీటీ బిఫోర్ కంటెంట్‌కి పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్‌కి. కంటెంట్ రైటర్స్ కావాలా, హ్యూజ్ హెక్టిక్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీగా ఒక 1000 వర్డ్స్, 2000 వర్డ్స్ కంటెంట్ జనరేట్ చేయరు. బట్ ఆఫ్టర్ గెట్టింగ్ చాట్ జీపీటీ అదర్ టూల్స్ వచ్చిన తర్వాత కంటెంట్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ నాకు కొన్ని నాకు చాట్ జీపీటీ మస్తు వర్షనే ఉంటాయి. దిస్ ఈజ్ మై ఐ షో మై బెస్ట్ వర్షన్ లైక్ మై స్టార్టింగ్ వర్షన్ చాట్ జీపీటీ. This is I starting from the 2023, 22 or 23 onwards. ఇక్కడ మేబీ ఉండొచ్చు అనుకుంటే ఎప్పుడు మనం లాగిన్ అయింది సంథింగ్ సెట్టింగ్స్ అకౌంట్ 23 మీరు చూడండి ఇక్కడ కనబడుతుంది. ఇది కాదు, ఇది రెండు షర్ట్, ఇది కాదు. నేను రీసెంట్ రైట్ పెయిడ్ పర్చేస్ చేసి అది ఈ ఎక్స్పైరీ డేట్ చూపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది ఎప్పుడు దీన్ని చేసామనేసి జస్ట్ చూద్దాం ఒక్కసారి కనబడుతుంది అనేసి. ఓకే లీవ్ ఇట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఇక్కడ ఎన్నో చార్ట్స్ బట్ ఐ డిడ్ లాట్. ఎందుకంటే ఎక్కువ చార్ట్స్ ఉంటే ఇది లాగింగ్ ఇష్యూ అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ షార్ట్స్ పెట్టుకున్నప్పుడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అనుకోవచ్చు. సో దీంట్లో నేను ఎంతో ఇంకా ప్రాంప్ట్స్, క్వశ్చన్స్, నా వర్క్కి రిలేటెడ్వి, నా ఎంఏ ఎగ్జామ్స్ది, నా డిస్ట్రిక్ట్ జాబ్ సంబంధించి వస్తు లోడింగ్ అవుతుంది ఇది. అండ్ ఇది అనదర్ ఒక బ్రౌజర్, అనదర్ ఒక జీమెయిల్కు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. దిస్ ఈజ్ అనదర్ వన్. ఈవెన్ నేను నా 4-5 జీమెయిల్స్ ఇన్ని చార్ట్ జీపీస్ వాడుతున్నా. ఎందుకంటే ఒక్కోదానికి మనకు యాక్చువల్ ఐమ్ యూజింగ్ ఫ్రీ వర్షన్, సో వాట్ ఎక్సైడ్ అయిపోతుంది లిమిటెడ్ వర్షన్. అదే అందుకే ఎక్కువ యూస్ చేస్తున్నాను అంతా నేను. ఇది ఎంబీఏ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అంతా ఇది. సో ఐ షో హౌ టు లాగిన్ ఫ్రమ్ ద చాట్ జీపీటీ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. నేను ఏ జీమెయిల్ లాగిన్ అవ్వదు ఆ జీమెయిల్ తీసుకుంటా. ఐ థింక్ దీంట్లో కూడా నేను లాగిన్ అయిపోయినా చెప్పాలంటే ఇది చూద్దాం. ఏదైనా ఒక లాగిన్ అవ్వని జీమెయిల్ ఉంటే నాకు. సో జనరల్ మీ క్రోమ్ బ్రౌజర్ ఆర్ యాపిల్ బ్రౌజర్, ఐ మీన్ సఫారీలో జస్ట్ చాట్ జీపీటీ సెర్చ్ చేయండి. ఈవెన్ చాట్ జీపీటీ వాళ్ళు స్పాన్సర్ రిజల్ట్స్ పెట్టుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పాన్సర్ రిజల్ట్స్ ఫర్ చాట్ జీపీటీ. ఈవెన్ వాళ్ళే పెట్టుకునేస్తున్నారు. ఎందుకంటే అకార్డింగ్ టు డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ యాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 30% ఆఫ్ ద పీపుల్ స్టార్టింగ్ నుంచి క్లిక్ చేస్తారు. వాళ్ళు చూడు అది ఎస్ఈఓ రిజల్ట్. యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఏది స్పాన్సర్ రిజల్ట్, ఏది ఆర్గానిక్ రిజల్ట్ అనేసి. బట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలియని వాళ్ళకి ఏం తెలియదు. 30% ఆఫ్ ది పీపుల్ బ్లైండ్గా ఫస్ట్ లింక్స్ క్లిక్ చేస్తారు. అందుకే యాడ్స్కి అంత డిమాండ్. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద వచ్చిన వాళ్ళని మిస్ చేసుకోకూడదు అనేసి. ఇవాళ చాట్ జీపీటీ ఎంతో మంది తెలుసు, బట్ అయినా కూడా వాళ్ళని యాడ్ రన్ చేస్తున్నారు. దే డోంట్ వాంట్ టు యూజ్ ద ఎనీ కస్టమర్. ఇఫ్ పొరపాటు సెర్చ్ అయినప్పుడు కింద వెళ్తే ఇప్పుడు చాట్ జీపీటీ ఫస్ట్ వాళ్ళదే వస్తుంది, సెకండ్ వాళ్ళదే వస్తుంది. బట్ ఇక్కడ చూడండి ఇది డిపిఐ ఏది వేరే వచ్చింది రిజల్ట్. ఇంకా కొన్ని సమ్ టైమ్స్ ఏమవుతుందంటే యాక్చువల్లీ మీకు యాడ్స్ తెలుస్తుంది, బ్రాండెడ్ కీవర్డ్స్ ఉంటాయి. నేను చాట్ జీపీటీ సెర్చ్ అయినప్పుడు కూడా ఇక్కడ కొన్ని జెమినై, పర్ప్లెక్సిటీ రిజల్ట్స్ వస్తాయి. బట్ వాటిని క్లిక్ చేస్తే అనవసరంగా మిస్ అయిపోతారు అనేసి చాట్ జీపీటీ వాళ్ళు కూడా డోంట్ మిస్ దేర్ కస్టమర్స్. సో జనరల్ ఐ డోంట్ వాంట్ లాగిన్ దిస్, ఐ డోంట్ వాంట్ క్లిక్ దిస్ రిజల్ట్ బికాస్ ఇది వాళ్ళకి డబ్బులు కట్ అవుతుంది నాకు తెలుసు కాబట్టి యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్.
So I'm just clicking on the organic result. So you can see options like login, sign up. You just click on sign up. You can log in with your email, phone number, with Apple, VND, any features of this program, APR. Okay, there is a actually I don't want to explain this topic right now. This is an extension. I'll explain the second step. Second class I explain this. What is AAPRM, how it is helpful and see. ఇది వద్దు ప్రస్తుతానికి. సో ఇప్పుడు లాగిన్ ప్రాసెస్ సింపుల్ అండ్ పెద్ద కష్టం ఏమి ఉండదు. జస్ట్ మీరు ఇక్కడ సైన్ అప్ కొడితే సరిపోతుంది. మొబైల్‌తో లాగిన్ అయిపోతే సరిపోతుంది అంతే. మొబైల్ ఆర్ ఏదో దాంతో. ఆర్ మోర్ సింపుల్‌గా నేను దీన్ని లాగౌట్ చేసి చూపిస్తే సరిపోతుంది అంతే ఓన్లీ. లాగౌట్ చేసేసిన. చాట్‌జీపీటీ వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ టూల్ చెప్పొచ్చు. ఎందుకంటే కంపేర్ టు అదర్ జెమినై, పర్‌ప్లెక్సిటీ, గ్రోక్‌తో పోలిస్తే చాలా పవర్‌ఫుల్ ఉంటుంది. సో సేమ్ డాష్‌బోర్డ్. సైన్ అప్ ప్రాసెస్ లాగిన్ కొడతాను అంతే. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయా కాబట్టి. నా ఈమెయిల్ జస్ట్ కంటిన్యూ. ఏందిది? ఇదే కదా! పాస్వర్డ్ అడగతాంది ఏంది? పాస్వర్డ్ మర్చిపోయానే. బట్ ఆల్రెడీ లాగిన్ అయిన అవసరం లేదు దీనికి. కంటిన్యూ గూగుల్‌కి సరిపోతుంది అప్పటికి. ఆ! లాగిన్ అయిపోయింది. సో థాట్స్ ఇట్ అండి. లాగిన్ ప్రాసెస్ పెద్ద కష్టం పడదు. జస్ట్ ఈమెయిల్‌తో గాని, ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వడం. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు చూడొచ్చు డాష్‌బోర్డ్, చార్ట్, ఇమేజెస్, లైబ్రరీస్, ఈ ప్లగిన్స్ వదిలేసింది. ఇది అవసరం లేని కాన్సెప్ట్. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ చార్ట్స్‌ని కంబైన్ చేసుకోవడం. ఇప్పుడు ఎంబీఏ ఉంటుంది. ఎంబీఏలో ఒక ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఉంటాయి. సో ఫస్ట్ సెమిస్టర్ ఒక సబ్జెక్ట్స్‌ని మీరన్నీ ఒక చార్ట్‌గా పెట్టుకోవడం. సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ అన్ని ఒక చార్ట్‌లో పెట్టుకోవడం. అవే ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు చూడండి కావాలంటే నేను తీసుకున్నా కదా! సో దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ ఫ్రీలాన్సింగ్ అనేసి వాట్సాప్ లాస్ట్ ఈమెయిల్ చాట్స్‌ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ కింద నేను మెర్జ్ చేసుకున్నాను. వెబ్‌సైట్ కింద సేమ్ అలానే, సోషల్ కింద అలానే. సో ఒక గ్రూప్ ఆఫ్ చార్ట్స్‌ని ఐ మీన్ సింగిల్ చార్ట్స్‌ని ఒక గ్రూప్‌గా తీసుకోవడం. లైక్ ఇమేజ్ జనరేట్ చేసుకోవడం. ఈవెన్ ఐ జనరేటెడ్ దిస్ ఇమేజ్ ఫ్రమ్ బై యూజింగ్ చాట్‌జీపీటీ ఓన్లీ. మీన్ చాట్‌జీపీటీ పర్ఫెక్ట్ ఫర్ ఇమేజెస్ కంపేర్ టు వీడియో చాలా బాగా ఇస్తుంది ఇమేజెస్. సో ఇక్కడ అగైన్ కమ్ బ్యాక్ టు హియర్. లైక్ మనం ఏం చేస్తుంది చాట్‌జీపీటీతో ఫర్ డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూట్యూబ్ స్క్రిప్ట్స్ లైక్ టైటిల్, డిస్క్రిప్షన్, ఈవెన్ కంటెంట్ ఆల్సో ఇస్తుంది మనకు. ఒక స్పెసిఫిక్ టాపిక్ పైన కంటెంట్ కావాలంటే రెడీగా ఇచ్చేస్తుంది స్క్రిప్ట్. ఇంకా సోషల్ మీడియా పోస్టులు లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌కి క్యాప్షన్స్ ఇస్తాం కదా మనం. అవి ఇచ్చేస్తుంది. యాడ్ కాపీస్ అంటే ఇంక సింపుల్. మీరు ఇందాక చూసారా చాట్‌జీపీటీ యాడ్. ఎక్కడ ఇది? హ్మ్. ఇందాక చాట్‌జీపీటీ యాడ్ వచ్చింది. ఎక్కడ అది? ఓహ్! షిట్. యాడ్ మిస్ అయిపోయింది. సపోజ్ నేను రెడ్ బస్ సెర్చ్ చేస్తా నేను. రెడ్ బస్ బుకింగ్ అనేసి. ఓహ్! షిట్. యాడ్ రావడం లేదు. ఆ! ఇక్కడ చూస్తే స్పాన్సర్ రిజల్ట్ అనేసి. దిస్ ఈస్ కాల్డ్ యాడ్ కాపీ. చూస్తే యాడ్ కాపీ కనబడుతుంది కదా! ఆహ్, సో ఈ బుక్ బస్ టికెట్స్ ఆన్‌లైన్ యాక్చువల్లీ దిస్ ఈస్ ఒక లాంగ్ కాన్సెప్ట్ యాడ్ కాపీ అనేది. యాక్చువల్లీ గూగుల్ యాడ్స్‌లో తెలుస్తుందంత అది. సో ఈ యాడ్ కాపీస్‌ని కూడా వీటికి లిమిటెడ్ ఉంటాయి. జనరల్‌గా ఎస్‌ఈఓ డిస్క్రిప్షన్స్ వాటికంతా ఒక ఎక్కువ లిమిట్ ఉంటాయి. బట్ వీటికి లెస్ థాన్ 30 క్యారెక్టర్స్, 90 క్యారెక్టర్స్‌కి డిస్క్రిప్షన్స్ ఉంటాయి. సో ముందు దీనికి హెక్టిక్ ఎందుకంటే ఏ టైటిల్ పెట్టాలి, ఏకి డిస్క్రిప్షన్ పెట్టాలనేసి. బట్ చాట్‌జీపీటీ వచ్చినప్పుడు సింపుల్ యాడ్ కాపీస్ ఇచ్చేస్తాయి ఇవి. అండ్ ఈమెయిల్ రైటింగ్ ఎవరికైనా ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రైటింగ్ కావాలని ఈమెయిల్స్ ఇచ్చేస్తుంది. అండ్ కోడింగ్ టెక్నాలజీ లైక్ వెబ్‌సైట్ డిజైనింగ్. సో జనరల్ ముందు హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, పైథాన్ ఎన్నెన్నో కోర్స్ నేర్చుకోవాలి. ఒక వెబ్‌సైట్ డెవలప్ చేయాలంటే.
బట్ చాట్‌జీపీటీ ఇప్పుడు వెబ్‌సైట్ డిజైన్ ఇచ్చేస్తుంది. ఐ డిజైన్ వన్ వెబ్‌సైట్ ప్రాక్టీస్ ఐ షో ఐ డిజైన్ వెబ్‌సైట్ యూజింగ్ చాట్‌జీపీటీ ఓన్లీ. చాట్‌జీపీటీ కోడ్‌తోనే వెబ్‌సైట్ డిజైన్ చేస్తా. ఓకే. దిస్ ఈస్ మై మెయిన్ వెబ్‌సైట్. I designed this website with a completely code only. I taken complete code from the ChatGPT only. Like color coding, ఈ ఎలిమెంట్స్ గాని, కలర్‌ది, ఈ టెస్టిమోనియల్స్‌ది, ఈ ఫుటర్‌ది, వాట్సాప్ బటన్, ఈ స్క్రోల్ బార్, స్టిక్కీ హెడర్, కంప్లీట్. Generally, according to my experience, 90% ఆఫ్ ద కోడర్స్ వెబ్‌సైట్‌కే వర్క్ చేస్తారు డిజైన్ చేయడానికి అంతా. బట్ ఆ డిజైన్ కోడింగ్‌ది చాలా అంత ఈజీ కాదు. ప్రాపర్ హెచ్‌టీఎంఎల్ కోడ్, జావా కోడ్, సి, సి ప్లస్ ప్లస్ ఎన్నో ఉంటాయి. యాక్చువల్లీ ఇన్ మై డిగ్రీ ఆల్సో ఐ ఫేస్ వెరీ స్ట్రగుల్స్ దిస్ కోడింగ్ పార్ట్. అంత స్పెసిఫిక్‌గా రాకపోయా, ప్రాక్టీస్ చేయకపోయా అనేసి. బట్ చాట్‌జీపీటీ కోడ్ ఇచ్చేసింది. లైక్ సింపుల్‌గా ఒక ప్రాంప్ట్ చూపిస్తున్నాను అంతే నేను. ఆహ్, దీన్ని తీసుకున్నాను ప్రస్తుతానికి. యూ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఫర్ స్మాల్ ఏం చెప్దాం? అంటే కోడ్ దేనికనే కాదు. వెబ్‌సైట్ కాకుండా ఒక స్మాల్ ఇంట్రో ప్రోగ్రామ్ ఆఫ్ వెల్కమ్ 2026 ఏదో చూద్దాం. జస్ట్ ఒక చూడండి. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఎవరికైనా ఐడియా ఉంటే తెలుస్తుంది. ప్రోగ్రామ్ కోడింగ్ వాళ్ళకి మనము రాస్తాం. ఆహ్, కోడ్ రాసి అవుట్‌పుట్ తెస్తాం అంతే. వెల్కమ్ 2026 అనే దానికంతా. దానికి ఈడ కోడ్ అంతా చూడండి. హెచ్‌టీఎంఎల్ ఈ ఎంత పెద్ద కోడ్ అడుగుతుందంతా దీనికి. సో, దీన్ని జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం అంతా. దేర్ ఇస్ ఆప్షన్ డబుల్ 3 స్కూల్స్ అని ఒక ఫేమస్ ఆహ్, వెబ్‌సైట్ ఉంటుందండి. మనకి మొత్తం కోడ్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. జస్ట్ ట్రైయింగ్ HTML ట్రై చేద్దాం మనం. మనం తీసుకున్న కోడ్ కాపీ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. రన్ చేద్దాం. జస్ట్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో ఇది. యాక్చువల్‌గా దీన్ని అవుట్‌పుట్ ఇవ్వడానికి మా క్లాస్ రూమ్స్‌లో గాని గంట తరబడి పట్టేదంతా. ఇంత కోడ్ గుర్తుపెట్టుకొని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. బట్ ఇక్కడ చూడండి ఈవెన్ నేను ఎక్స్‌పెక్ట్ చేసేంత ఈజీగా ఐ యామ్ లిటిల్ యాంక్సైటెడ్. ఎందుకంటే జస్ట్ నేనసలు రాండమ్‌గా థింక్ చేశాను. జస్ట్ ఏదో ఒక హెచ్‌టీఎంఎల్ కొంచెం స్మాల్ ఇంట్రో ప్రోగ్రామ్ ఫర్ వెల్కమ్ 2026 నేను జస్ట్ ఏదో ఒక రాండమ్‌గా చెప్పేసాను అంతే. ఇది చూద్దాం ఏదో ఏ రకంగా కోడ్ ఇస్తుందనేసి. ఇట్ గివెన్ వెరీ నైస్. చాలా బానే ఇచ్చింది చెప్పాలంటే. సో, దట్ ఈస్ ఫర్ కోడ్. ఇంకా డీబగ్ ఎర్రర్స్ ఎక్స్‌ప్లెయిన్ అంటే ఇంక కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆటోమేట్ టాస్క్స్ కానీ, ఇంకా రీసెర్చ్ ఏదైనా ఎస్‌సిఓ కీవర్డ్స్‌కి కాంపిటేటివ్ అనాలిసిస్, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇమేజెస్ జనరేట్ చేయాలన్నా, థంబ్‌నెయిల్స్ జనరేట్ చేయాలన్నా, ఈవెన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో ఆల్ థంబ్‌నెయిల్స్ ఆర్ యూజింగ్ చాట్‌జీపీటీ ఉన్నది. ఇది నేను క్యాన్వా యూజ్ చేశాను. బట్ ఇది చాట్‌జీపీటీకే. ఇది చాట్‌జీపీటీ, ఇది చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ అన్ని చాట్‌జీపీటీతోనే నేను థంబ్‌నెయిల్ డిజైన్ చేసింది. ఇంకా లోగోస్ ఇవ్వాలన్నా, ఇన్ఫోగ్రాఫిక్స్ మీకు ఐడియా ఉంటాయి. డిజైన్ చేయాలన్నా, కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా అంటే ఎవ్రీథింగ్ చాట్‌జీపీటీ వల్ల ఎక్సెప్ట్ వీడియో క్రియేషన్ ఐడియా ఇస్తుంది. ప్రాంప్ట్ ఇస్తుంది ఎక్సలెంట్‌గా. ఇఫ్ నెక్స్ట్ క్లాస్ చూస్తే ఐ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు క్రియేట్ ఒక బ్లాగ్ గాని, ఒక యూట్యూబ్ టైటిల్ గాని, ఒక కోడ్ ఇందాక చూపించాను. ఎస్‌ఈఓ కీవర్డ్స్‌కి కంప్లీట్‌గా సెకండ్ క్లాస్‌లో ఐ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ రిమైనింగ్ కాన్సెప్ట్స్. But right now, today's class introduction, like what is ChatGPT, how ChatGPT works, what are the tokens, and ChatGPT మనం ఏమేం నేర్చుకోవచ్చు and how ChatGPT helpful for us. And free version is enough. So after watching this video, definitely try చేయండి ChatGPT or మీరు existing అయినా సరే there are number of options like projects, library all existing images ఉంటాయి. Or even try to generate images like this. ఒక స్మాల్ ప్రోగ్రామ్ ట్రై చేయండి. జస్ట్ ఊరికే ప్రాక్టీస్‌కి. డబుల్ 3 స్కూల్స్ ఆర్ ద ఫ్రీ ఆప్షన్స్. జస్ట్ మీరు ఇక్కడికొచ్చేసి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇంగా ఇక్కడ.
సీఎస్ఎస్ గానీ, జావా స్క్రిప్ట్ ఎన్నో ఉంటాయి. జస్ట్ అక్కడ కోడ్ తీసుకొని ఇక్కడ చూడండి. జస్ట్ హ్యావ్ ఫన్. సో, మీకు ఎక్స్‌పోజర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో, ఫ్రమ్ నెక్స్ట్ క్లాసెస్ అగైన్ లైక్ ఇవి చూద్దాం. లైక్ వాట్ కెన్ యూజ్‌గా ఒక్కోటి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. అండ్ ఈ వీడియో చూసిన ఎవరైనా సరే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌కి ఆటోమేటిక్‌గా లైక్ చేస్తారు. అది రీచ్ ఎక్కువ పోతుంది. బట్ ఎడ్యుకేషనల్ కంటెంట్‌కి వెన్ యూర్ లైకింగ్ సో, యూట్యూబ్ అల్గోరిథమ్స్ పుషెస్ ఓకే. ఇది రికమెండెడ్ కంటెంట్ అని ఎక్కువ మందికి రిఫర్ చేస్తుంది. సో, అండ్ దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.